మావోయిస్టు ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు గ్రీష్మ కుమార్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు గ్రీష్మ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మృతి చెందిన మావోయిస్టులకు సంతాపంగా కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. అటవీ ఖనిజ సంపదను అదాని అంబానీలకు దోషపెట్టడానికే ఈ బూటకపు ఎన్కౌంటర్లని విమర్శించారు. వ్యతిరేకించండి రాజ్యం చేస్తున్న బూటకపు హత్యలని, వ్యతిరేకించండి ఎన్కౌంటర్ల పేరిట రాజ్యం చేస్తున్న హత్యలని వ్యతిరేకించండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే. ప్రభుత్వం హత్యలు చేస్తా ఉంది. ఇది ఏ చట్టం ప్రకారం చేస్తా ఉంది అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. రాజ్యాంగంలో ఎవరైనా నేరస్తులుంటే లేదా టెర్రరిస్టులుంటే వీళ్ళని పట్టుకొని కోర్టుకి సరెండర్ చేయాలని చెప్పేసి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ నేరాలకు శిక్షణ విధించాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంటే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పట్టుకున్న వాళ్ళని అందరినీ కూడా హత్యలు చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగం చేస్తున్నటువంటి హత్యలే. కేవలం ఇది వారి తలల మీద ఉన్నటువంటి రివార్డులకి కక్కుర్తిపడి పోలీసులు చేస్తున్నటువంటి హత్యలు. దీని వెనకాల ప్రభుత్వ ప్రోద్బలం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే అమిత్ షా గారు ప్రకటిస్తా ఉన్నారు, మార్చి 31, 2026 నాటికి భారతదేశంలో మావోయిజాన్ని అంతం చేస్తాను, నక్సలైట్ పార్టీని లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. అదే అమిత్ షాని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో అసమానతలు మేము లేకుండా చేయడానికి నీవు ఏదైనా డెడ్ లైన్ ప్రకటించావా? ఈ దేశంలో మతం పేరట, కులం పేరట, జెండర్ పేరట జరుగుతున్నటువంటి హత్యలకు కానీ అరాచకాలకు కానీ అంతం పలుకుతామని నీవు డెడ్ లైన్ ప్రకటించుకొని పరిపాలన చేస్తా ఉన్నావా? 2024 జనవరి నుండి ఈ నవంబర్ 2025 వరకు మరి మధ్య భారతంలో ఉన్నటువంటి దండకారణ్యం ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇప్పటికి 500 మంది పైగా ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యుల్ని ఎన్కౌంటర్ పేర్లతోటి ఈ కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తూ ఉన్నది. ఈ దండకార్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కొద్దిమంది కార్పొరేట్లకు దోసిపెట్టడానికి ఈ కగారు పేరుతోటి ఈ హత్యాకాండ కొనసాగిస్తుంది. దానిలో భాగంగా గత కొద్ది రోజులుగా మరి మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబరు హిట్మా, ఆయన సహచరి రాజే, అట్లాగే మరొక నలుగురిని బయట విజయవాడ ప్రాంతంలో అరెస్ట్ చేసి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతం అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి ఎన్కౌంటర్ పేరుతోటి కాల్చి చంపడం జరిగింది. ఇది గడిచిన 24